అయ్యో ఏంటి చల్లగా గాలి వస్తుంది, వెళ్ళి తలుపై. అలాగే అత్తయ్య గారు. ఎవరో తలుపు కొడుతున్నా, వెళ్ళి చూడు. అబ్బబ్బా పోండి అత్తయ్య గారు, ఇప్పుడేగా నేను వెళ్ళొచ్చింది, ఇక నేను వెళ్ళను. బా తినడానికి తప్ప దేనికి పనికిరారు. పాప నడించు. అలాగే నేను వెళ్ళి చూసిస్తా. అక్క హ్యాపీ హోలీ. ఎవర్రాది దొంగ సచ్చిలోడా? అయ్యో బంగారం లాంటి చీర పాడు చేసావు కదరా. ఏమండి, ఎవరమ్మరవా? షాప్ దగ్గర పాల ప్యాకెట్ తెచ్చారు కదా. అర్థమైంది అర్థమైంది. పాలు తెస్తానుండు. అయ్యా దొంగ ఇదిగమ్మా నీ 90 పాలు. డబుల్ 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 డబుల్. ఇదిగోండి 10. 10 ఏంటి? పావు లీటర్ 20. అదేంటండి, షాప్ లో 10 కదా. షాపులో ఇంకో ప్యాకెట్ ఉంటే లేదు కాబట్టి 20 రూపాయలు. మా అత్తయ్య గారే అనుకున్నాను, అలాంటి కక్కుర్తి బ్యాచ్ దేశంలో చాలా మంది ఉన్నారు. కావాలా వద్దా? కావాలండి. తీసుకోండి. 20ఏనా? వెళ్ళు వెళ్ళు వెళ్ళు. అయ్యయ్యా అన్నయ్య, ఇదే పాకశాల. గురుగారు గురుగారు. ఏమిటి మా గురువుగారి కోసం వచ్చారా? అక్కడ ఉన్నారు, పదండి. రండి రండి రండి. గురువుగారు కూర్చోడు గురువుగారు. నమస్కారం గురుగారండి. నమస్కారం. మీరు? నా పేరు మధుమతి. మీ క్యాటరింగ్ లో సూపర్వైజర్ కావాలని యాడ్ ఇచ్చారు కదా. ఓహో, సూపర్వైజర్ ఉద్యోగానికి వచ్చారన్నమాట. అవునండి గురుగారు. ఇతగాడెవరు? మా అన్నయ్య. నమస్తే. చూడబోతే వివాహం అయినట్టుంది. అవును గురువుగారు, నాకు మా ఆవిడకి ఒకే రోజు అయింది వివాహం. సుంఠ, ఒకే రోజు కాకపోతే ఓ ఏడాది గ్యాప్ ఇచ్చి అవుతుందా ఏమిటి? అయినా అడిగింది నిన్ను కాదు, ఆ అమ్మాయిని. పెళ్ళైంది గురుగారు. భర్త పేరు వివరాలు చెప్పమ్మా. పేరు కృష్ణశాస్త్రి, దుబాయ్లో జాబ్ చేస్తున్నాడు. అర్థమైంది అర్థమైంది. ఎప్పుడొస్తారు? మీరెప్పటి నుంచి రమ్మంటే అప్పటి నుంచి వస్తాం గురుగారు. తమరి బొంద, ఎప్పుడొస్తారు అన్నది మిమ్మల్ని కాదు, ఆ అమ్మాయి భర్తని. కాంట్రాక్ట్ టైం అయిపోగానే వచ్చేస్తారండి. అలాగే. నీ తెలివికి ఓ చిన్న పరీక్ష పెడతాను, అందులో నువ్వు నెగ్గితే ఉద్యోగం నీకే. నేను రెడీ గురుగారండి. పేరు శాస్త్రి. గురుగారు ప్రశ్న అడుగు. మా గురుగారి పిలక పెట్టుకొచ్చిందా పుట్టుకొచ్చిందా? పుట్టుకొచ్చింది. అప్రాచ్యుడా, ప్రశ్న అడగమన్నది నా గురించి కాదు, నీ శ్రాద్ధం. సరే నేనే అడుగుతాలే. చూడండి, జడ్జి గారి కొడుకు లాయర్, లాయర్ గారి తండ్రి ఇన్స్పెక్టరు. అప్పుడు లాయర్కి జడ్జి ఏమవుతారు? లాయర్ జడ్జి కొడుకు కాబట్టి తండ్రి అవుతాడు. పప్పులో కాలేశారు.
ఇన్స్పెక్టర్ తండ్రి అని చెప్పాను కదా. అదేలా ఈ ప్రశ్నలోనే ఏదో తిరకాసుంది. తిరకాసు లేదు, అరకాసు లేదు. టర్కీ టవల్ ఫేసు నువ్వును. ఏమ్మా మధు, సమాధానం తట్టలేదా? నీకు ఇచ్చిన సమయం అయిపోతుంది. 10 సెకండ్లు మాత్రమే ఉంది. 5 4 3 2 1 మా జడ్జికి తల్లవుతారు. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. అదేంటి? అవునన్నయ్య, జడ్జి మగాడే ఎందుకు అయి ఉండాలి? పైగా లాయర్ కి ఇన్స్పెక్టర్ తండ్రి అయినప్పుడు లాయర్ జడ్జికి తల్లే అవుతుంది కదా. అవును. శభాష్, తెలుగులో నెగ్గావు. ఈ ఉద్యోగం నీకేనమ్మా. అవును, టిప్లీల సమయం అవుతున్నట్టుందిగా. టిప్నీలా? టిప్ నీయా? అంటే టిఫిను టిఫిను. అదేలా వాయ్, అల్పాహారం చేసి వెళ్ళమని. అయ్యో పర్వాలేదండి, మేము వస్తాం గురుగారు. అలాగే, రేపు వచ్చి జాయిన్ అవ్వండమ్మా. అలాగేనండి. అలాగే వస్తాను గురుగారు. పద. అమ్మా ఒక్క నిమిషం అమ్మా. అది నాకు కొంచెం అక్కడ 10 నిమిషాలు పని ఉంది. నేను మరలా వచ్చే వరకు కాస్త చూస్తూ ఉంటారమ్మా. అయ్యో తప్పకుండా గురుగారు, మీరు వెళ్ళరండి. థ్యాంక్స్ సుమి. పేరు శాస్త్రి గురుగారు నీకుంది పద. అలాగే పద. అలాగే. సిస్టర్, వాటిని చూస్తే పరపర నమిలి మింగాలనిపిస్తుంది. ఎలాగూ వారు లేరుగా, చిరో స్వీట్ నోట్లు వేసుకుందామా? తప్పన్నయ్యా, ఆయన మనల్ని ఎంతగా నమ్ముండకపోతే పరిచయమైన 10 నిమిషాలకే మనకి బాధ్యత నప్పజెప్పి వెళ్ళుంటారు. ఇంకాసేపటి చూసి అప్పటికీ రాకపోతే ఇవన్నీ సర్దేసి వెళ్ళిపోదామన్నయ్యా. అలాగే సిస్టర్. సిస్టర్, అక్కడ చూడు, డబ్బులు ఎలా పడిపోయా? అద్భుతం, స్నోపార్ స్నోపార్. మీ నీతి నిజాయితీలు తెలుసుకోవడానికేనమ్మా మిమ్మల్ని ఎక్కడి నుంచి వెళ్ళాను. ఈ క్యాటరింగ్ లో పనిచేసే వాళ్ళకి దొంగ బుద్ధి ఉండకూడదు. మీ అన్నలాగా తిండిపోతానో అసలు ఉండకూడదు. మీకు 2 బెడ్ హ్యాబిట్స్ లేవు కాబట్టి. బెడ్ హ్యాబిటా? ఈయన ఉద్దేశం బ్యాడ్ హ్యాబిట్స్ అండి. అదే 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 సంపూర్ణంగా నేను నమ్మి ఈ ఉద్యోగం ఖరారు చేస్తున్నాను. అంతే కదమ్మా, ఇంతసేపు మిమ్మల్ని ఆకలితో ఉంచినందుకు క్షమాపణ వేడుకుంటూ. అయ్యో. రే పేరు శాస్త్రి, గురువుగారు. స్వీట్ ప్యాకెట్ అందుకో. అలాగే గురువుగారు. ఇదిగోండి. అయ్యో వద్దండి, థ్యాంక్స్ గురుగారు. మేము వస్తామండి. ఆల్ ది బెక్స్. ఆల్ ది ఫ్లెక్సా? మీనింగ్ వీస్ తగలయ్యా. అది ఆల్ ది బ్రెక్స్ కాదు గురువుగారు, ఆల్ ది బెస్ట్. రేయ్, నీకు నచ్చినట్టు కాదురా, నాకు వచ్చినట్టు అంటాను. దట్ ఇస్ వరాహ శాస్త్రి. అయ్యో కర్మ, వీడి ఇంగ్లీష్ తగలయ్యా. రే పేరు శాస్త్రి, రా. గురువుగారు. అమ్మా తల్లి కాపాడు. ఒరే బద్రి, అమ్మా, ఆ పాకశాల ఎక్కడుందో అడగరా ఎవరినన్నా. ఆ పాకశాల ఎక్కడుంది? నాకేం తెలుసు? రేయ్, ఎవరు వస్తున్నారు అడుగు. బ్రదర్ హలో, చెప్పండి. ఇక్కడ పాకశాల ఎక్కడుందో తెలుసా? ఓ బాలురు పాఠశాల, అదిగోండి అక్కడ ఉంది. ఆ? భయ్యా, పాఠశాల కాదు పాకశాల. ఓ పాకశాల. ఇలా వెళ్తే ఎదురుగా బోర్డు ఉంటుంది, అదే పాకశాల. థ్యాంక్ యూ. ఒరే వెళ్దామా? అమ్మా, ఎలాగో గుడికొచ్చాం కదా, ప్రదక్షిణాలు చేసి ప్రశాంతిని వెళ్ళిపోదాం అమ్మా. ఒరే ప్రదక్షిణాలంటే కష్టం రా, అయినా ప్రసాదం ఇష్టం కాబట్టి ఒప్పుకుంటున్నా. వెళ్దాం పదండి.
పదండి పదండి. ఆలస్యం చేస్తే ప్రసాదం అయిపోతుంది. పదండి. నువ్వెక్కడికి వచ్చేది? ఆ. పాపని ఇలా ఆడిస్తూ ఉండు, మేము వెళ్ళి నీకోసం ప్రసాదం తెస్తాం. అక్కడ కూర్చో. ఆ, వెళ్ళు. అలాగే. ఆ, రండి, రండి, వస్తున్నామా? రండి, రండి, రండి. అమ్మా. తొందరగా రండి, ప్రసాదం అయిపోతుంది. అయ్యో అయ్యో అయ్యో. మంచి శుభవార్త చెప్పావు మధు. ఆ దేవుడి దయ వల్ల నీకు ఉద్యోగం వచ్చింది. నీ గనక ఉద్యోగం వస్తే నేను గుడి చుట్టూ 108 ప్రదక్షిణాలు చేస్తానని మొక్కుకున్నాను. బాబుని పాపని చూస్తూ ఉండు, నేను వెళ్ళి ప్రదక్షిణాలు చేసొస్తాను. అలాగా లేదు దినా, నువ్వే పిల్లల్ని చూస్తుండు, నేనే వెళ్ళి ప్రదక్షిణాలు చేసొస్తాను. నేను మొక్కుకుంటే నువ్వు చేయడం ఏంటమ్మా? నా మొక్కు నేనే చెల్లించాలి. వదినా, నీ ఆరోగ్యం అసలే బాలేదు, నువ్వు రెస్ట్ తీసుకో, నేను తిరిగేసి వస్తాను. అది కాదు మధు, నేను చెప్పేది ఏంటంటే సరే కౌసు, నీ భర్త నేను కాబట్టి నీ బదులు నేను తిరిగి వస్తా. అప్పుడు నువ్వు తిరిగినట్టే అవుతుంది, సరేనా? సరేనండి, వెళ్ళరండి. అమ్మ పాపని మధు, తీసుకో. పాపని ఇక్కడ పడుకోబెట్టు. పదమ్మా, రాన్నయ్య. పద. ఇది ఇక్కడికొచ్చిందేంటి? కొంపదీసి నేను పాపని తీసుకొచ్చిన విషయం దీనికి తెలిసిపోయిందా? పాప నా దగ్గర ఉందో లేదో తెలుసుకోవడానికి ఈ ఊరొచ్చారా, లేదంటే నేను తీసుకురావడమే చూసొచ్చారా? అసలు ఎందుకు వచ్చుంటారు? అమ్మా అడ్డంగా దొరికిపోయి ఇప్పుడు ఏం చేద్దాం అమ్మా? ఛీ! ఛీ! దుర్మార్గుడా, ఇంత జరిగినా నీకు బుద్ధి రాలేదా? చూడు, అలా చూడు, నువ్వు చేసిన పని వల్ల నా కోడలు ఇల్లు వాకిలి వదిలేసి ఎలా ఒళ్ళు పట్టుకొని తిరుగుతుందో చూడురా. తప్పమ్మా, తప్పు చేశానమ్మా. కానీ నా బిడ్డని నేను దూరం చేసుకున్నంత తప్పైతే చేయలేదుగా. ఆ బిడ్డ కోసమే కదమ్మా మనందరం ఇలా ఊళ్ళోనే వెతుక్కుంటూ తిరుగుతున్నాం. అంటే పాప నా దగ్గర ఉందని తెలిసిపోయిందా? అమ్మా మధు, మేము దుర్మార్గులమే, పాపాత్ములమే. నిన్ను మేము చాలా బాధ పెట్టామమ్మా. అందుకని మమ్మల్ని తిట్టు, కొట్టు, కావాలంటే చంపేయి. అంతేకాని నా మనవరాల్ని మాత్రం నాకు దూరం చెయ్యకమ్మా. ఒక్కసారి, ఒకే ఒక్కసారి నా చేతు బిడ్డని నాకు చూపించమ్మా. చూసి వెళ్ళిపోతామమ్మా, వెళ్ళిపోతాం.
అవును మధు, డెలివరీ అయిపోయిన తర్వాత నువ్వు మాకు కనిపించకపోయేసరికి నీ కోసం మన బిడ్డ కోసం మేము ఇలా ఊళ్ళు పట్టుకుని తిరుగుతున్నాం. ఇదిగో ఇప్పుడు ఆ దేవుడి దేవల్ల నువ్వు మాకు కనిపించావు. ఏది మధు, మన బిడ్డ ఏది? చూపించు. నో, ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళకి నా బిడ్డ గురించి చెప్పకూడదు. చెప్పు మధు, మన బిడ్డ ఏది? చెప్పు. అమ్మ మధు, అమ్మ మధు, చెప్పమ్మా, నా వారసురాలు ఎక్కడమ్మా? ఒక్కసారి చూసేసి అలా వెళ్ళిపోతానమ్మా. ఏదో ఒక అబద్ధం చెప్పైనా పాప నా దగ్గర లేదని నమ్మించాలి. మళ్ళీ పాప కోసం నా దగ్గరికి రాకుండా చేయాలి. ఎక్కడుందండి బిడ్డ? ఎవరి దగ్గర ఉందండి? అసలు నా దగ్గర ఉందని ఎవరు చెప్పారు మీకు? పాప నీ దగ్గర లేదా? లేదండి. మరి ఎవరి దగ్గర ఉంది? మీ దగ్గరే. మా దగ్గర ఉండటం ఏంటి మధు? మరి పుట్టిన బిడ్డ కళ్ళు తెరవక ముందే, పుట్టిన బిడ్డని నేను కళ్ళారా చూడక ముందే ఎవరో తీసుకుని వెళ్ళిపోయారండి. అంటే మేము తీసుకెళ్ళాను డౌటా? డౌట్ కాదు, నమ్మకం. చా ఊరుకో బావా, మేమెంత దుర్మార్గులమైనా తల్లిని బిడ్డని వేరు చేసేంత దుర్మార్గులు మాత్రం కాదు బావా. మరైతే నా బిడ్డ ఏమైనట్టు? ఎవరు తీసుకెళ్ళినట్టు? నాకు అమ్మ మధు, నేను తెలుస్తానమ్మా. ఇన్నాళ్ళుగా బిడ్డ నీ దగ్గర ఉందిలే అనుకున్నాము. లేదని ఈ రోజుతో తేలిపోయింది. ఇక నేను జీవితం అంతా పోగొట్టుకున్న బిడ్డను వెతకడానికే నా జీవితాన్ని అంకితం చేస్తానమ్మా. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా వెతుకుతూ తిరుగుతానమ్మా. ఒకవేళ బిడ్డ కనిపిస్తే తీసుకొని వస్తానమ్మా. ఒకవేళ కనిపించకపోతే నేను నీకు కనిపించను. ఇదే ఈ అనసూయ శపథం, శపథం, శపథం. రేపే నా ప్రయాణం, రేపే నా ప్రయాణం. పదండ్రా. అమ్మా, అమ్మాయ్యా, పోన్లమ్మా, మాయ మాటలు చెప్పి పాప మన దగ్గర లేదని నమ్మించేశాం. అవునరా, కానీ వాళ్ళు లత ఉన్న వైపే వెళుతున్నారా? పొరపాటున చూసారో చేస్తావురా. అది కరెక్టేనమ్మా. ఇప్పుడు ఏం చేద్దాం? అన్నయ్య, చేయడానికి ఏమీ లేదు. పాప మన దగ్గర లేదు అని ఆవిడ నిజంగా నమ్మిందా లేదని రేపు తెలుస్తుందన్నయ్య. ఎలా సిస్టర్? చెప్తాను. కాకపోతే వాళ్ళు వదిన వైపే వెళ్తున్నారు. చూస్తారేమో అని నా టెన్షన్. అవును సిస్టర్, వెనక్కి వెళ్ళలేం, వాళ్ళని ఆపలేం. ఇప్పుడు ఏం చేద్దాం సిస్టర్? చూద్దాం రా అన్నయ్య.
ప్రసాదం నువ్వు ఉండవే. ఒరే చేతు, పాపం తీసుకొని మీరందరూ ఆటోలో వెళ్ళండి, నేను బద్రి వెనకాలే వస్తాం. ఎందుకమ్మా అందరం కలిసి ఒకేసారి? అయ్యో, ముందు మీరు వెళ్ళండి రా. అలాగేనమ్మా, రండ్రా. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఆ, అమ్మా ఆ. మనం కూడా షేర్ ఆటోలో. ఒరే బద్రి, మన ఇద్దరం నడుచుకుంటూ వెళ్తాం పదా. ఎందుకమ్మా? ఎందుకు ఇంకాసేపట్లో నీకు అర్థమవుతుందిరా. పద రా. పద. అమ్మయ్య వచ్చేసా వదినా. ఏమైంది మధు? అవన్నీ తర్వాత, ముందు నేను ఆటోలో ఎక్కిస్తాను పదా. ఏ మీరు రారండి? మనం కూడా షేర్ ఆటోలో. ఒరే బద్రి, మన ఇద్దరం నడుచుకుంటూ వెళ్తాం పదా. ఎందుకమ్మా? ఎందుకు ఇంకాసేపట్లో నీకు అర్థమవుతుందిరా. పద రా. పద. అమ్మయ్య వచ్చేసా వదినా. ఏమైంది మధు? అవన్నీ తర్వాత, ముందు నేను ఆటోలో ఎక్కిస్తాను పదా. ఏ మీరు రారండి? మేము వస్తాం, మాకు కొంచెం పనుంది. మేము ముందు నువ్వు వస్తాం పద. వదినా, నువ్వు పద. సరే సరే పద.